మాయల పకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఉన్న కొందరి అక్రమార్కుల అవినీతి చిట్టా ఓ నివేదికలో దాగి ఉంది. అందుకే గత 2 ఏళ్లుగా ఆ నివేదికను బయటకు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్కే న్యూస్ నిఘా టీమ్ రంగంలో దిగడంతో పచ్చి నిజాలు బయటపడ్డాయి. దుర్గాగుడిలో దర్జా పేరుతో వరుస కథనాలను ప్లే చేయడంతో నేరుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి రంగంలోకి దిగి తక్షణమే గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ను తీసుకెళ్లిన ఘటనలో విచారణ నివేదికను బయట పెట్టాలని ఈవో షీనా నాయక్ను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా విజయవాడ దుర్గాగుడిలో కలవరం మొదలైంది. మంత్రి ఆదేశాలతో ఈవో షీనా నాయక్ అక్రమార్కుల వేట మొదలుపెట్టారు. 2 రోజుల్లో విచారణ నివేదికను పూర్తి వివరాలతో సహా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు ఈవో అందించడానికి రంగం సిద్ధం చేశారు. బీఆర్కే న్యూస్లో ప్రసారమైన వార్తలతో దుర్గాగుడి ఉద్యోగుల్లో కదలిక మొదలైంది. దుర్గమ్మ ఆలయంలో అపచారానికి పాల్పడిన దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలని భక్తులు కోరుకుంటున్నారు. బీఆర్కే న్యూస్లో ప్రసారమైన వరుస కథనాలతోనే దుర్గాగుడిలో కదలిక వచ్చిందని అటు ఉద్యోగులు సిబ్బంది చెప్పుకుంటున్నారు. దుర్గమ్మకు అపచారం చేసిన వారికి శిక్ష పడేలా చేసిన బీఆర్కే న్యూస్ వరుస కథనాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక మాయల ప్రకీర్తానం చిలకలో ఉన్నట్లు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాగుడిలో ఉన్నటువంటి కొంత అక్రమార్కుల చిట్టా ఈ ఒక నివేదికలో దాగి ఉంది. ఆ నివేదికను బయటికి రాకుండా గత 2 సంవత్సరాల నుంచి వైదిక కమిటీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి అడ్డుకున్న ఘటన మనం బీఆర్కే వరుస కథనాలతోటి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ వైదిక కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు కోటా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో గతంలో వ్యాపారవేత్త నందకిషోర్ ని అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించాలనే ఆరోపణలతోటి 2023 సంవత్సరంలో దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా అప్పటి ప్రభుత్వం సిద్ధం చేసింది. కానీ ఆయన వైసీపీ అధికారంలో ఉండగా ఆయన ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని ఆ నివేదికను బయటికి రాకుండా తుక్కిపెట్టారు. ఆ అంశం బీఆర్కే దృష్టికి రావడంతో భక్తుల మనోభావాల్ని హిందూ ధర్మాలను కాపాడాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా వివరంగా వరుస కథనాలను బీఆర్కే ప్రచురించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన స్పందించడం జరిగింది. ఈ నివేదికను ఇమీడియట్లీ బయటకు ఇవ్వాలని చెప్పి, ఈ నివేదికలో ఏమి ఇచ్చారో అవంతా కూడా ప్రచారం చేయాలని చెప్పి షీనా నాయక్కి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు కనుక ఈ నివేదిక బయటకు వచ్చినట్లయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలుకి ఎంత మేర ముడుపులు చేతులు మారాయి, ప్రధానంగా అసలు గర్భగుడిలోకి ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి కూడా ఆ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. అలాంటిది ఈ గర్భగుడిలోకి తీసుకెళ్లి ఏ పూజలు చేశారు, అసలు దీంట్లో ఎవరెవరి పాత్ర ఉండేదని కూడా ఆ నివేదికలో ఉంది. సో ఈ నివేదిక కనుక బయటకు వస్తే ఖచ్చితంగా దుర్గాగుడికి సంబంధించి పెద్ద అక్రమార్కుల చిట్టానే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.